వెల్కమ్ టు మినీ అప్డేట్ ఛానల్. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక కలర్ ఐడెంటిఫికేషన్ యాక్టివిటీ అండి. ఇది ఎలా తయారు చేయాలంటే ఇంట్లోనే ఉన్న ఏదైనా ఒక అట్టపెట్టెని తీసుకొని అది మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో డ్రా చేసుకోవాలండి. నేను సర్క్యులర్ షేప్లో డ్రా చేసుకున్నానండి. వాటిని ఇలా కట్ చేసేసుకోవాలి. అలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ ముక్కని పెట్టేసుకొని అలా డ్రా చేసేసుకోవాలండి. ఇలా అన్నిటినీ డ్రా చేసేసుకొని ఆ పేపర్ని కూడా కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గమ్ బాటిల్ తీసుకొని గమ్ని వైట్ పేపర్కి అంటించేసి అట్ట ముక్క ఫ్రంట్ బ్యాక్ ఆ వైట్ పేపర్ని అంటించేసేయాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ బ్యాక్ పూర్తిగా అంటించేసేయాలండి. ఇలా మనం ఎన్ని తయారు చేయాలనుకుంటే అన్నీ తయారు చేసుకోవాలండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక స్కెచ్ తీసుకొని మనం ఏ కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ని దాని మీద డ్రా చేయాలండి. ఇక్కడ నేను పర్పుల్ కలర్ డ్రా చేస్తున్నాను. మీ ఇష్టం ఏ కలర్ డ్రా చేసుకోవచ్చు. అలా అన్ని కలర్ని డ్రా చేసేసేయాలండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ని వేసేసుకోవచ్చండి. ఇది ఒక మెథడ్ అండి. ఇలా కష్టం అనుకుంటే ఒక కలర్ పేపర్ తీసేసుకోవాలండి. ఆ కలర్ పేపర్ ముందు అట్ట ముక్కను ఉంచేసి అలా డ్రా చేసేసుకొని ఆ పేపర్ని కట్ చేసేసుకొని ఆ అట్ట ముక్కకి ఈ పేపర్ని అంటించేసేయాలండి. అలా వీడియోలో చూపించిన విధంగా ఆ పేపర్కి గమ్ని అంటించేసి ఆ అట్ట ముక్కకి బ్యాక్ ఫ్రంట్ అంటించేసేయాలండి. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. అలా స్కెచెస్ గీసేయడం కష్టం అనిపిస్తే ఇలా చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్తో తక్కువ బడ్జెట్లో పిల్లలకి మనం ఏదో నేర్పించవచ్చండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.